దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 16th ఆగస్ట్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము. ది బుక్ ప్రాఫెట్ ఐజియా చాప్టర్ 45 and verse 22. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, భూమిలో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నారు. భూదిగంతముల నివాసులారా అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నా వైపు చూచి రక్షణ పొందుడి. ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్న ఈ యొక్క ఆఫర్, ఈ యొక్క ఆధిక్యత, ఈ యొక్క పిలుపు, నా వైపు చూచి రక్షణ పొందుడి. నువ్వు దేవుని తట్టు తిరిగితే నువ్వు రక్షింపబడతావు. నువ్వు దేవుని తట్టు తిరిగితే నువ్వు స్వస్థపరచబడతావు. నువ్వు దేవుని తట్టు తిరిగితే నువ్వు ఆశీర్వదింపబడతావు. నా తట్టు చూచి రక్షణ పొందుడి. దేవుడైన నేను, మరి ఏ దేవుడు లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, let me read this in English. Look unto me and be ye saved, all the ends of the earth, for I am God and there is none else. Look unto me and be ye saved. Look unto me and be ye saved. ఆయన తట్టు చూస్తే మనకు రక్షణ. జాగ్రత్తగా గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తట్టు మనము చూడాలి. పేతురు యోహాను అంటున్నారు, వెండి బంగారము మా తట్టు చూడండి అంటున్నారు. ఆ పుట్టుకతో కుంటివాడు శృంగాపురం దేవాలయం దగ్గర బయట భిక్షమడుతున్న మా తట్టు చూడండి అంటున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ యేసు ప్రభు కలిగిన వారి వైపు చూచినప్పుడు నువ్వు రక్షింపబడతావు. మనము విశ్వాసానికి కర్త తను కొనసాగించేవాడైన యేసు వైపు యేసు వైపు చూడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా తట్టు తిరుగుము, నేను మీ తట్టు తిరిగేదని అంటున్నాడు దేవుడు. కనుక మనము దేవుని తట్టు తిరగక, దేవుని చూడక నీవు రక్షింపబడవు. ఈరోజు నువ్వు ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నావు, ఎటువంటి అవసరతలో ఉన్నావు, ఎటువంటి అవమానంలో ఉన్నావు, ఎటువంటి కష్టంలో ఉన్నావు, నీవు దేవుని తట్టు చూచినప్పుడు ఆ విషయంలో రక్షింపబడుతున్నావు. హల్లెలూయా. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 45 चैप्टर और 22 वचन पढ़ रहे हैं. हे पृथ्वी के दूर दूर के देश के रहने वालों, तुम मेरे ओर फिरो और उद्धार पाओ, क्योंकि मैं ही हूँ, ईश्वर हूँ और दूसरा कोई नहीं है. प्रभु को धन्यवाद. मेरे तरफ घूमो और उद्धार पाओ. जब आप परमेश्वर की ओर घूमते हैं, आप उद्धार पाएंगे. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రతి విషయంలో దేవుని తట్టు, దేవుని చూచే అలవాటు చేసుకో. నీ జీవితంలో ఇది ఒక అలవాటు చేసుకో, దట్ ఐ విల్ లుక్ టువర్డ్స్ గాడ్ ఫర్ దిస్ సిచ్యువేషన్. ఆయన తట్టు నువ్వు చూస్తే నిన్ను సిగ్గుపడనీయడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మిమ్మల్ని చూచి మేము రక్షింపబట్టుకు నాయన నీ కృప మాకు అనుగ్రహించండి అయ్యా. మిమ్మల్ని చూచుటకు కావలసిన విశ్వాసంను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. చాలాసార్లు మాకున్న పరిస్థితుల్లో నాయన మేము ఇటు అటు చూస్తున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. సహాయం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్య వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించండి అయ్యా. మీ తట్టు చూసి వారు జాబ్స్ పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు దీవించి వారి బిజినెస్
అంతట్లో మీ సహాయం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా, మీ తట్టు చూచుచు వారు చదువుకొని ప్రభా, ఏ విషయంలో నాయన వారు నాయన దేవా తండ్రి విడుదల లేకున్నారో, ఏ విషయంలో వారు కష్టాన్ని అనుభవిస్తున్నారో వాటి నుంచి నిబిడలను రక్షించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు నాయన పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న మా దీవించి మీ దయాకిటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, రక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించు. పరిచయం అంతట్లో మీ సహాయం కొరకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభా నాయన తండ్రి, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడగాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుయేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.